వెల్కమ్ టు కీటాక్స్. ఉగాది బీఆర్ఎస్ రాజకీయ రాతని మార్చబోతోందా? ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద సుప్రీం కోర్టు చేసిన కీలకమైన కామెంట్లు లోతుగా అర్థం చేసుకుంటే ఏమనిపిస్తోంది? తెలంగాణలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమా? వరంగల్లో కేసీఆర్ సమరశంఖం పూరించే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. తెలంగాణ రాజకీయం అంతా డిస్క్వాలిఫికేషన్ చుట్టూ ఉప ఎన్నికల అంచనాల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇదే కేసు సుప్రీంకోర్టులో హీరింగ్ లో ఉంది. ఈ కేసును విచారిస్తూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయమవుతున్నాయి. దానం నాగేందర్ లాంటి సభ్యులు లోక్సభకు కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి బీఆర్ఎస్ తరపు లాయర్లు తీసుకెళ్లినప్పుడు కోర్టు ఒక కామెంట్ చేసింది. ఈ కేసులో మెరిట్స్ డిమెరిట్స్ గురించి మేము మాట్లాడడం లేదు, లీగాలిటీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. స్పీకర్ కి క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ లాంటి అధికారాలన్నీ ఉంటాయి. అంటే జ్యుడిషియరీకి ఎలాంటి అధికారాలు ఉంటాయో స్పీకర్ కూడా ఇంచుమించు అలాంటి మోడల్ ఆఫ్ అధికారాలే ఉంటాయి. అలాంటప్పుడు చర్య ఎందుకు తీసుకోవడం లేదు? పార్టీ మారి ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకు ఆ విషయం మీద ఎందుకు దృష్టి సారించలేదు? టెన్యూర్ అయ్యే వరకు స్పీకర్ దీని మీద దృష్టి పెట్టరా అనే అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు కామెంట్లు చేసింది. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి అంటే డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించి గత 5 ఏళ్లుగా వచ్చిన తీర్పులన్నింటినీ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఉటంకిస్తూ ఉన్నారు. వేసిన పిటిషన్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా 2020 నాటి మణిపూర్ స్పీకర్ కేశం మేఘ చంద్ర సింగ్ కేసుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడైనా సరే డిస్క్వాలిఫికేషన్ విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు అని సుప్రీంకోర్టు క్లియర్ కట్ రూలింగ్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించి ప్రభుత్వం తరపు వాదనలు, స్పీకర్ తరపు వాదనలు ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టు వినబోతోంది. ఆ వాదనలతో గనక సంతృప్తి చెందితే ఒక రకం, లేదు ఆ వాదనలతో సంతృప్తి చెందలేదు అనుకుంటే మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పెషల్ ట్రిబ్యునల్ లాంటి ఆదేశాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా, అంతకు ముందున్న ప్రెసిడెంట్ ని ఫాలో అవుతుందా అనేది తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ కలిగిస్తున్న పరిణామం. ఉప ఎన్నికలు జరిగితే రాజకీయం తిరగబడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. అందుకోసమే పటాన్చెరు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు మేము అసలు పార్టీనే మారలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని సుప్రీంకోర్టుకి సమాధానాలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అంటే తెలంగాణ రాజకీయ గతిని మార్చే శక్తి ఈ ఉప ఎన్నికలకు ఉన్నది అని ఈ ఎమ్మెల్యేల రియాక్షన్ బట్టి అర్థమవుతోంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశాల్లో కేసీఆర్ యుద్ధ భేరీ మోగించబోతున్నారు అనే అంచనాల్లో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఉన్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో భారీ సభ కోసం బీఆర్ఎస్ కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాము, దేశం నివ్వెరపోయేలాగా సభ నిర్వహణ ఉంటుంది అని ఇప్పటికే ఫీలర్లు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు తీర్పు గనక అప్పటికి వెలువడితే, ఆ తీర్పు ఉప ఎన్నికలకు అనుకూలంగా వస్తే గనక రాజకీయం మలుపు తిరిగినట్టే అనుకోవాలి. తెలంగాణ రాజకీయ పరిణామాల్ని డిస్క్వాలిఫికేషన్ మీద తీర్పు మలుపు తిప్పుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.